పాలకూర ఉల్లి కారం తయారు చేస్తాను ఈరోజు. పాలకూర ఉల్లి కారం కూర. 2 కట్టలు పాలకూర తీసుకున్నాను. ఒక 2 ఉల్లిపాయలు, 2 టమాటీలు, ఎల్లుల్లి మిక్సీ పట్టుకుందాం. అందులో కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం పసుపు, మొత్తం ఇదంతా కలుపుకొని ఇది ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మనము రుబ్బుకున్న పాలకూరకి ఉల్లి కారం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది తయారయ్యే విధానం ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేడెక్కాక ఎల్లుల్లి రెక్కలు ఒక 5 వేస్తాను. కొంచెం కరివేపాకు, జీలకర్ర పోపు వేసుకున్నాం. ఇవన్నీ బాగా వేసుకుందాం. మనకు ముందుగా రెడీ చేసుకుని ఉంచుకున్న పాలకూరని ఇందులో వేసేద్దాం. కాసేపు ఇది మగ్గడానికి మూత వేసుకుందాం. ఇప్పుడు కూర బాగా మగ్గింది. దీన్ని బాగా కలుపుకుందాం. పాలకూర మనకు బాగా మగ్గిపోయింది. ఇప్పుడు కలుపుకుందాం. బాగా ఆయిల్లో మగ్గింది. మనం ముందుగా రెడీ చేసుకున్న ఇది కారంది, ఉల్లిపాయ, కారం, టమాటీ అన్నీ కలిపి మిక్సీ పట్టుకుంది. ఇది ఇందులో వేసి బాగా కలుపుకొని మూత వేసిద్దాం. ఒక కొద్ది నిమిషాలు పచ్చి వాసన అంతా పోయినంత వరకు వేపుకుందాం. ఇందులో మరి ఏమీ అవసరం లేదు, ఎందుకంటే ముందుగా మనము ఉల్లిపాయ, టమాటీ, ఎల్లుల్లి, పచ్చిమిర్చి, కారము, పసుపు, ఉప్పు అన్నీ వేసి మిక్సీ పట్టేసాము. ఆ పేస్ట్ అనేది ఇప్పుడు మనం ఇందులో వేసుకోము. పాలకూరలోన కాసేపు మగ్గనిద్దాం. కూర బాగా మగ్గింది. మొత్తం ఈ పచ్చి వాసన అంతా పోయినంత వరకు బాగా కలుపుకోవాలి. ఏదో ఆయిల్ సపరేట్ అయిపోయింది. లేదంటే మనకు ఉల్లిపాయ, టమాటా పచ్చి వాసన వస్తుంది. కూర బాగా మగ్గాక ఇలా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మన కూర రెడీ అయిపోయింది. మనకు పాలకూర ఉల్లి కారం రెడీ అయిపోయింది. చూడండి ఎంత పొగలు వస్తున్నవి. ఇలా తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు పప్పులో వేసుకొని ఎగిరి వండుకోకుండా ఒక్కసారి ఉల్లి కారంతో చెయ్యండి, చాలా బాగుంటుంది. నేను చేసేటట్టుగా మీరు తయారు చేసుకుంటే ఒక చుట్టూ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్ అయితే కామెంట్ చేయండి.